హలో ట్రేడర్స్, ఈరోజు నిఫ్టీలో లాస్ట్ మూమెంట్లో సెషన్ అనేది చాలా బ్యాడ్గా ఉంది అండ్ హై వోల్టాలిటీ స్టేట్ ఈరోజు మొత్తం. సో మార్నింగ్ నుంచి కొంచెం నార్మల్గా ఒక సైడ్ వేస్ అండ్ రేంజ్ బౌండ్లో మాత్రమే నిఫ్టీ రైజ్ అయింది అండ్ మంచి ఫాల్ కూడా కనపడింది. సో ఒక రేంజ్ బౌండ్లో బౌన్స్ అవుతూ నిఫ్టీ లాస్ట్ మూమెంట్ వరకు రైజ్ అవుతూనే ఉంది. సో ఈరోజు గ్యాప్ అప్లో నియర్లీ ఒక 200 పాయింట్స్ అనేది గ్యాప్ అప్. సో ఈ గ్యాప్ అప్ తర్వాత నిఫ్టీలో మనకి నియర్లీ ఎగ్జాక్ట్లీ 23,900 దగ్గర ఒక సపోర్ట్ లా ఫామ్ అయింది కదా. సో ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని నిఫ్టీ 24,050లో ఎండ్ అయింది. సో 150 పాయింట్స్ వరకు ర్యాలీ అనుకోవచ్చు మనం ట్రేడింగ్ సెషన్లో. సో గ్యాప్ అప్ ఆల్రెడీ ఒక 100 పాయింట్స్ తీసుకోవచ్చు మనం. అండ్ ఈరోజు ట్రేడింగ్ సెషన్ అనేది సో లాస్ట్ మూమెంట్ కాకుండా 2 వరకు, సో 2 వరకు బాగానే ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా స్మాల్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రీమియం డికే ఉంటుంది ఈరోజు. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్లో ఈరోజు మంచి రేంజ్ బౌండ్ కనబడింది కాబట్టి ప్రీమియమ్స్ అనేవి టైం టు టైం పైనకి కిందికి వెళ్ళే కొద్దీ ప్రీమియమ్స్ అనేవి మెల్లిగా మెల్ట్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది, సో మన టెలిగ్రామ్ ఛానల్లో చూస్తున్నట్టయితే సో మార్నింగ్ 100 పాయింట్స్ పాజిటివ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. అండ్ ఐటీ అండ్ ఫార్మా సెక్టర్ డౌన్. సో ఈ 2 సెక్టార్స్ ఎందుకు డౌన్ అయ్యాయో మనకు తెలీదు. ఫార్మా సెక్టర్ లాస్ట్ మూమెంట్ వరకు పాజిటివ్గా ఎండ్ అయింది. స్టార్టింగ్ కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్లో, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఫార్మా సెక్టర్లో ఫాస్ట్గా ఫాల్ కనబడడం స్టార్ట్ అయింది కదా మార్నింగ్. సో నియర్లీ 22,120 నుంచి 21,930 వరకు. సో ఇది ఒక ప్యానిక్ ఫాల్ అనుకోవచ్చు, 200 పాయింట్స్ ఫాల్. అండ్ దీని తర్వాత ఇందులో మంచి రివర్సల్ కనబడింది, కానీ ఐటీ సెక్టార్లో మాత్రం రివర్సల్ రాలేదు. సో ఈరోజు ఎంతైతే పడిందో సో కొంచెం రివర్సల్ కనబడింది. నియర్లీ ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ రికవర్ అయింది అంతే. సో స్టార్టింగ్ 31,600 నుంచి ఫాల్ కనబడింది స్ట్రాంగ్గా. సో దీని మీద ఏదైనా న్యూస్ ఉండొచ్చు, అప్కమింగ్ సెషన్లో చెప్పుకుందాం. అండ్ నిఫ్టీ గురించి చూసుకుంటే ఈరోజు స్టార్టింగ్ నుంచి నిఫ్టీలో 23,900 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్లో యాక్ట్ చేసింది. అండ్ 23,930 to 920 ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మంచి సపోర్ట్ బిల్డ్ అయింది కాబట్టి 10 AM ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇంత మంచి ఫాల్ కనబడినా కానీ ఫాస్ట్ స్పైక్లో ఇంకా బయింగ్ ప్రెషర్ అనేది ఎక్కువైపోయింది. అండ్ 23,980 ఎగ్జాక్ట్లీ 980 నుంచి ఇంకా ఫాస్ట్ అయిపోయింది నిఫ్టీ. సో మంచి సపోర్ట్ బిల్డప్ అయింది కాబట్టి 24,000 బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ సస్టైన్ అవ్వలేదు. సో మార్నింగ్ నుంచి ఇదే జరిగింది. అంటే పుట్ అవే బిల్డప్ అండ్ కాల్ అవే బిల్డప్ రెండూ స్ట్రాంగ్గా ఉండడం వల్లే ఈరోజు 24,000 దగ్గరే 2 PM వరకు నిఫ్టీ బౌన్సింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ప్రైస్ మూమెంట్ అనేది కిందికి పైకి వెళ్ళడం తప్ప సో ఎలాంటి స్ట్రాంగ్ వోల్టాలిటీ అయితే లేదు, కానీ డికే ఉంటుంది ఇందులో. మీరు ప్రీమియమ్స్ చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. కంటిన్యూస్గా మీరు ఒక ఆప్షన్ని పట్టుకొని ఉంటే దానిలో చిన్న డికే కనబడుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పుట్ ఆప్షన్లో చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ స్పైక్ ఇచ్చిన తర్వాత కూడా నిఫ్టీ లాస్ట్ మూమెంట్లో ఫాల్ కనబడింది. సో మార్నింగ్ నుంచి నిఫ్టీలో పుట్ ఆప్షన్లో ఫాల్ కనబడింది. అండ్ కాల్ ఆప్షన్లో చూసుకోవచ్చు మీరు. సో ఎంత స్వింగ్స్ వచ్చాయో. సో ఇంత హైకి వెళ్ళినా కానీ 300 వరకు వెళ్ళి మళ్ళీ 250 వరకు 50 పాయింట్స్ ఫాల్ అయింది ప్రీమియం. సో లాస్ట్ మూమెంట్ వరకు ఇలానే ఉంది. ఎగ్జాక్ట్లీ 2 తర్వాత నిఫ్టీలో 24,000 ఎంత పెయిన్ స్టార్ట్ అయినా కానీ ఈ పెయిన్ బ్రేక్ డౌన్ తీసుకుంది ఇక్కడ నుంచి. సో నిఫ్టీలో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని ట్రాప్ చేసింది ఇందులో. సో ఈ ఏరియాలో ఇందులో ట్రాప్ చేసిన వారికి సో నేను అప్కమింగ్ సెషన్స్లో ఇలాంటి ట్రాప్స్లో మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేయాలి, దీని గురించి డిస్కస్ చేద్దాం. రేపైనా ఎల్లుండైనా వీడియో వస్తుంది, ఖచ్చితంగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు ట్రాప్ చూసుంటారు, కానీ అప్కమింగ్ డేస్లో ఎలా ఉంటుందో అర్థం కాదు కదా. సో ఇది ఏదో ఒక రోజైనా ఖచ్చితంగా యూస్ అవుతుంది ఇలాంటి స్పైక్స్ వచ్చినప్పుడు ట్రాప్ తర్వాత. సో ఇక్కడ ట్రాప్ చేసిన నిఫ్టీ కానీ 24,050 వరకు టచ్ అయ్యి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది 930 వరకు. అంటే ఎగ్జాక్ట్లీ 100 పాయింట్స్ ఫాల్ విత్ ఇన్ 15 minutes. సో ఇక్కడ స్పైక్ వచ్చింది కదా, ఈ స్పైక్లో మన ప్రీమియం అనేది సో ఈజీగా స్పైక్ ఇచ్చింది. మనకి ఇండెక్స్లో అంత చిన్నగా కనబడుతుంది, కానీ ప్రీమియంలో మాత్రం ఫాస్ట్గా ఒక 30-40 పాయింట్స్ అనేది స్పైక్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఇందులో చూసుకోవచ్చు మీరు. సో ఇంత మూమెంటం 45-1 hour వరకు మెల్లిగా రైజ్ అవుతూ ఉంది. సో ఇంత ఫాస్ట్గా ఒక్క క్యాండిల్లో 312 to 270
సో ఇంత సింగిల్ క్యాండిల్లో ఇన్ని పాయింట్స్ లూజ్ అవ్వడం అంటే అంత చిన్న విషయం అయితే కాదు. దీని నెక్స్ట్ మినిట్ నుంచి నిఫ్టీ ఫాస్ట్గా క్రాష్ అవ్వడం స్టార్ట్ అయింది, నియర్లీ 50 పాయింట్స్. సో ఇందులో ఓన్లీ సింగిల్ ఆప్షన్ ప్రీమియం లేపుతున్నాను, అది ఇన్ ద మనీ. అండ్ ఇండెక్స్ గురించి చూసుకుంటే నియర్లీ 100 పాయింట్స్ ఫాల్ ఇది. సో తర్వాత మళ్ళీ ట్రాప్ చేసింది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని. అండ్ ప్రీవియస్లో ఎక్కడైతే స్వింగ్ రివర్సల్ వచ్చిందో సో అక్కడి నుంచే రివర్సల్ కూడా తీసుకుంది నిఫ్టీ. మంచి స్వింగ్ రివర్సల్ 940, 950 ఎగ్జాక్ట్లీ 950 నుంచి మంచి సపోర్ట్ అనేది బిల్డప్ అయ్యి మళ్ళీ 24,000 బ్రేక్అవుట్ తీసుకొని ఇంకా ఫాస్ట్గా రివర్సల్ అయింది. సో చాలామంది ఇందులో ట్రాప్ అయిపోతారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రైడే సెషన్లో చూసుంటారు మీరు, ప్రతిసారి సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది అనుకుంటారు, కానీ ఈరోజు ఖచ్చితంగా వచ్చింది. సో కొంతమంది ప్రాఫిట్ తీసుకొని ఉంటారు, కానీ ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా ఆర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రాప్ అయిపోతారు. ఇక్కడ ఫాల్ అయిందని చెప్పేసి ఇక్కడ కూడా ఎంట్రీ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా మార్కెట్ టైం అవుట్ అయ్యాక ఎంట్రీ తీసుకోవడం డేంజర్. సో అనాలిసిస్ బట్టి మీరు ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. వితౌట్ స్టాప్ లాస్ ఆర్ వితౌట్ అనాలిసిస్ మార్కెట్ టైం అవుట్ అయ్యాక, మార్కెట్ ఫాల్ అయ్యాక మీరు మళ్ళీ ఫాల్ కనబడుతుందేమో అని చెప్పేసి మీరు ఎంట్రీ తీసుకుంటే మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు? సో ప్రీమియంలో ఇంత ఫాస్ట్గా రివర్సల్ అయినప్పుడు మీరు స్టాప్ లాస్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు చెప్పండి. సో ఇక్కడ 230 ఉంది, 230 to 215లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి మీరు, ఆర్ 210లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకుంటే మీరు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇంత ఫాస్ట్గా పెట్టుకోకుండా కానీ, సో ఇంత పెద్ద స్వింగ్, ఇంత పెద్ద రివర్సల్ వచ్చింది. సో నియర్లీ 70 పాయింట్స్, ఇది 70 పాయింట్స్ ర్యాలీ అయింది ఈ ఒక్క ఆప్షన్లోనే ప్రీమియం. సో మీరు చూసుకోవచ్చు స్టాప్ లాస్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇందులో కూడా. అండ్ నెక్స్ట్ మినిటే మళ్ళీ ఇక్కడ రియాక్షన్స్ తీసుకొని, సో మీరు ఇక్కడ నిఫ్టీలో చూసుకోవచ్చు సపోర్ట్ అనేది ఉంది ఖచ్చితంగా ఇక్కడ 23,950 దగ్గర. ఈ సపోర్ట్ తీసుకొని నిఫ్టీ మళ్ళీ రివర్సల్ అయ్యి ఫాస్ట్గా చాలా మందిని ట్రాప్ చేసింది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంకా సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది అనుకుంటారు, కానీ ట్రాప్ చేసింది. సో మీరు ట్రాప్లో పడకుండా ఏం చేయాలి? స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఎంత పెద్ద అనలైజర్ అయినా, ఎంత పెద్ద ట్రేడర్ అయినా అని అడ్వాన్స్ లెవెల్ స్కిల్స్ ఉన్నా కానీ స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో అది మెయింటైన్ చేయకుంటే బిగినర్స్ అయినా, అడ్వాన్స్ లెవెల్ నాలెడ్జ్ ఉన్నా కానీ మీకు సో మార్కెట్ అనేది ఖచ్చితంగా ఒక మంచి లెసన్ కూడా నేర్పిస్తుంది అప్కమింగ్ సెషన్స్లో. 24,000 దగ్గర ఎగ్జాక్ట్లీ కొంచెం నిఫ్టీ తడబడింది, అయినా మంచి సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇక్కడ చాలా మందిని ట్రాప్ చేసింది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ మళ్ళీ రివర్సల్ అవుతుందేమో, మళ్ళీ రికవర్ చేసుకోవచ్చేమో అనుకుంటారు, యావరేజింగ్ చేస్తారు ఇంకా. సో యావరేజింగ్ చేసిన వారిని కూడా సో మళ్ళీ వాళ్ళ పొజిషన్స్ అనేవి లాస్లోకి నెట్టడం. సో నిఫ్టీ మార్కెట్స్ అనేవి చాలా కాంప్లెక్స్ ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు కొన్ని స్కిల్స్ ఉండాలి ఖచ్చితంగా. సో మార్కెట్ అడాప్షన్ అయిన ఉండాలి, ప్లస్ రిస్క్ మేనేజ్మెంట్ మస్ట్ అండ్ షుడ్, అది ఎవరికైనా ఖచ్చితంగా ఉండాలి. సో ఇలా చూసుకుంటే నిఫ్టీలో ఈరోజు టూ సైడ్స్ ఒక మంచి ఎడ్జెస్ కనబడ్డాయి నిఫ్టీలో, చాలామందిని ట్రాప్ చేసింది. సో మీరు హోప్స్ పెట్టుకోకుండా అట్లీస్ట్ మీరు అప్కమింగ్ సెషన్స్లో అయినా మీరు నిన్న లాస్ తీసుకున్నప్పుడు, ఈరోజు ప్రాఫిట్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ డే కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అయినా దానికంటే మించి మీరు లాస్ తీసుకున్నట్టయితే సో మీరు సర్వైవ్ అవ్వలేరు, ఖచ్చితంగా క్యాపిటల్ కూడా లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో రివెంజ్ ట్రేడ్కి వెళ్తారు ఖచ్చితంగా. సో అందుకే లాస్ట్ మూమెంట్లో కూడా మన ఛానల్లో అప్డేట్ ఇచ్చాను. సో హై ఓఐ బిల్డప్ ఇన్ బోత్ ఎట్ 24,000. సో నేను చెప్పాను కదా సిఈ అండ్ పిఈ ఎగ్జాక్ట్లీ 1255కి. సో ఇక్కడ నుంచి నిఫ్టీలో ఇంకా పెయిన్ అనేది స్ట్రాంగ్ ఉంది, కానీ సస్టైన్ అయింది 24,000 పైన. సో అందుకే ఇక్కడ వరకు స్వింగ్ వచ్చింది మనకి. సో మళ్ళీ రివర్సల్ ఎందుకంటే ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఆర్ న్యూస్ బేస్డ్ అయినా ఈ సెల్లింగ్ ప్రెషర్ వచ్చి ఉండాలి. ఇంత పెద్ద స్పైక్, ఇది సడన్ స్పైక్స్, ఇవి మీరు ప్రీమియంలో చూసుకున్నట్టయితే సడన్ స్పైక్స్ వచ్చాయి. సో చాలా ప్రీమియమ్స్లో కూడా. అండ్ ఒక ట్రాప్ లాగా అయిపోయింది లాస్ట్ మూమెంట్లో. అండ్ న్యూస్ బేస్డ్ అయినా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అండ్ నేను చెప్పాను కదా, సో డైలీ వీడియోస్ చూస్తుండండి, నేను ఒక రోజు రివీల్ చేస్తాను. సో అప్కమింగ్ సెషన్స్లో ఏ డే అయినా ఇది పాసిబుల్ అవుతే నేను చెప్తాను స్టాప్ లాస్ మెయింటైన్ ఎలా చేసుకోవాలి, ట్రాప్స్లో పడకుండా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. మీరు ప్రాఫిట్లో ఉంటారు, అది ఎవరైనా ప్రాఫిట్లో ఉంటారు, కానీ ప్రాఫిట్ సేవ్ చేసుకోవాలి ఆర్ మీ క్యాపిటల్ అయినా సేవ్ చేసుకోవాలి ఇలాంటి రివర్సల్ వచ్చినప్పుడు.
సో అది మెయింటైన్ చేసుకోవాలంటే మీ దగ్గర స్టాప్ లాస్ అయినా ఉండాలి, లేదా ఇంకో టైప్ ఆఫ్ స్పెషల్ స్ట్రాటజీ అయినా ఉండాలి. సో అది అప్కమింగ్ సెషన్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిరోజు వీడియోని చూస్తుండండి అండ్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనాలిసిస్ కానీ, సపోర్ట్స్, రెసిస్టెన్స్ కానీ, సో మార్కెట్ సస్టైనబిలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క థింగ్. సో లైవ్ స్ట్రీమ్లో కూడా పార్టిసిపేట్ చేయండి. సో మీకు ఇంకా నాలెడ్జ్ వస్తుంది. చార్ట్స్ని చూసినప్పుడు నేను పెట్టుకునే సపోర్ట్స్, రెసిస్టెన్స్ కానీ అండ్ ప్రీమియమ్స్ ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయి, ఎక్కడ నుంచి ప్రీమియమ్స్ రోల్ అవుతున్నాయి, రివర్స్ అవుతున్నాయి, సో ఇదంతా మీరు నేర్చుకోవచ్చు ఈజీగా. సో మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే మనకు కూడా ఒక క్యాపబిలిటీస్ ఉండాలి నిఫ్టీ లాగా. సో సపోర్ట్స్, రెసిస్టెన్స్ వీటికి ఎలా అయితే ఉంటాయో మనకు కూడా ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అనేది ఉండాలి. దానికి తగ్గట్టు స్టాప్ లాస్ అనేది ఒక రెసిస్టెన్స్ లాగా ట్రేడింగ్ సెషన్ గురించి చూసుకుంటే ఈరోజు సో నేను తీసుకున్న ప్రాఫిట్ ఇది 3194 రూపీస్. సో ఇందులో ఈజీగా 200-300 రూపీస్ ఛార్జెస్కి వెళ్ళిపోతాయి కాబట్టి సో మ్యాక్సిమం ఎక్కువ ట్రేడ్స్ చేయలేదు. సో నేను తీసుకున్న ట్రేడ్స్ అనేవి ఓన్లీ 4 ఎంట్రీ ఎక్సిట్ అంతే, సింపుల్. 4 ట్రేడ్స్లో క్లోజ్ చేశాను ట్రేడ్స్, ఎందుకంటే పాసిబిలిటీస్ ఉన్నాయి అండ్ 2 తర్వాత ఏదైనా జరగచ్చు అనే సిచ్యువేషన్ నాకు కూడా అనిపించింది. కానీ నేను కూడా అన్కాన్షియస్లో ఉన్నాను, అసలు మార్కెట్స్లో నిజంగా ఇలా అవుతుందా అని చెప్పేసి నేను కూడా అనుకోలేదు. సో మార్నింగ్ ఒక ట్రేడ్ తీసుకున్నా, నెక్స్ట్ ఇంకొక ట్రేడ్, సో ఆఫ్టర్నూన్ ఒక ట్రేడ్. సో సింపుల్గా అందులో 15, ఇందులో ఒక 15. సో 3194 ప్రాఫిట్ డన్ ఫర్ ద డే. సో అప్కమింగ్ సెషన్స్లో కూడా నేను కాన్ఫిడెంట్గా ఉంటానో లేదో నాకు కూడా తెలీదు. స్టాప్ లాస్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అప్కమింగ్ సెషన్స్లో ఏదైనా బిగ్ ట్రాప్స్ కనపడితే ఖచ్చితంగా నేను లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా నాకు కూడా ఉంటాయి. కానీ నేను స్టాప్ లాస్ పెట్టుకొని అప్కమింగ్ సెషన్స్లో మంచి ప్రాఫిటబుల్గా లాంగ్ టర్మ్లో ఎలా ఉండాలి అది ఒక్కటే మన ఏం కాబట్టి మీరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతి వీడియో కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ప్రతిరోజు చూసుకోండి మన ఛానల్ని. ప్రతి న్యూస్ కానీ, అనాలిసిస్ కానీ ఇదంతా మీరు ఈజీగా అడాప్ట్ అయ్యి మంచి కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసుకుంటారు ఖచ్చితంగా. సో ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలంటే నాకు డిఎం చేయండి. టెలిగ్రామ్లో కూడా నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తాను. అండ్ అప్కమింగ్ సెషన్స్లో కూడా డైలీ అనాలిసిస్ కానీ, సో మండే రోజు అనాలిసిస్ చెప్పుకుందాం అండ్ స్పెషల్ స్ట్రాటజీ స్టాప్ లాస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ సెషన్స్లో. సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.